స్టార్టెడ్ బై 1982 బ్యాచ్. మనం చూసి ఒక స్కూల్ చూస్తారు పిల్లలు చిన్నగానే అంటే ఈసారి మన తెలుగు ఉండేది అవి ఎవరు నెక్స్ట్ నాకు చెప్పు, నేను రేంజ్ తీసుకొస్తాను. క్లాస్ కొట్టడమా తర్వాత మన గ్రామానికి ముందు అడిగేస్తాడు, మా బ్యాచ్ని ముందుండి నడిపిస్తాడమ్మా. కాబట్టి ఆయనకి తర్వాత ఇందాక ఆయసారి ప్రకటించినట్టు మీకు ఏదైనా అవసరం ఉంటే మేడం జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ కుమార్ గారు కూడా 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు నందికొట్కూరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే పెద్ద హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు సంపాదిస్తారనే దానికి మన జిల్లా కలెక్టర్ గారే నిదర్శనం. ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఎందుకు కాకూడదు. దాని మిత్రులకు ఇక్కడ ఉన్న విద్యార్థినులందరికీ నమస్కారం అమ్మా. పిల్లలకు అభినందనలు. ఒకసారి 10th క్లాస్ వాళ్ళు చేయండి మధ్యాహ్నం. నేను కూడా మీ ఇంట్లో ఉన్న స్కూల్లోనే మొత్తం ఇక్కడే చదువుకున్నాము. పిల్లలకి కింద కూర్చొని మంచి పాఠాలు మా టీచర్లకి వెలుగుతూ మండలానికి ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా పాస్పోర్ట్లు జారీ చేయాలంటే నేను ఎంక్వైరీ చేస్తాను. ఈ మండలంలో ఇదే స్కూల్లో ఇదే ఊళ్ళోనే నేను విద్యార్థిగా కొనసాగి ఒక స్పెషల్ బ్రాంచ్ అధికారిగా ఇక్కడ నియమించిన నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు పాఠాలు చెప్పిన గురువులకు, మా మిత్రులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ఆ దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని నేను రచ్చ చేసుకుంటా. మీరు మమ్మల్ని ఎవరు చూసినకపోవచ్చు. మీ స్కూల్ ఎంట్రీ ఉంది. మీ స్కూల్ వదిలిన తర్వాత మీరందరూ డిసిప్లిన్గా తల ఎత్తకుండా ఒక వరుసలో చీమల వరుసలో వచ్చినట్లు తల ఎత్తకుండా హాస్టల్లో కంటర్ అయిపోతారు. ఆ డిసిప్లిన్ నాకు చాలా నచ్చింది. మీరు నన్ను ఎవరు చూసినారు కానీ మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మా పని ఇదే. ఏ స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీ ఎట్లుంది, ఏ సంఘం ఎట్లా పనిచేస్తుంది అనేది గుడి, మసీదు, చర్చి, గొడవలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది బెస్ట్ థింగ్ అది ఏదైనా ఉందంటే అది మీ స్కూల్ డిసిప్లినే, మీ హాస్టల్ డిసిప్లిన్ అనాలి. ఎవరు తలెత్తరు, ఒకరినొకరు చిన్నగా ఇంటి నుంచి చిన్నగా సర్వే చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒకే వరుసలో అక్కడిక్కడ ఎక్కడ చూడకుండా తల దించుకొని నేరుగా హాస్టల్కి వస్తున్నారు. అది బాగా నచ్చింది. ఇదే అయితే కంటిన్యూ చేయండి. తర్వాత ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి చెప్పేది ఏమంటే, మీరు ఎవరైనా సరే ఈ మండలంలో టాప్ తెస్తే మా బ్యాచ్ నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 3,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 2,000 మా బ్యాచ్ తరఫున నేను ఇప్పుడే పట్టిస్తాను. కనీసము ఒక పారితోషికం అంటూ ఉందంటే పిల్లల్లో ఒక ఎంతూజియాజము, ఒక ఆసక్తి, ఒక జుగుప్స అనేది పెరిగి ఇంకొంచెం బాగా చదువుతారు అని. దాదాపుగా అందరూ మధ్య తరగతి చెందిన వాళ్ళు అయితేనే ఈ హాస్టల్లో ఉంటారు. ఇది నిజమా? మన అమ్మ నాన్న రైతు పని చేసి కూలికి కష్టం చేసి మనం ఏదో చదివిస్తున్నారు. వాళ్ళకి మనం మంచి పేరు కావాలంటే అది మీ కష్టము, మీ శ్రమ, మీ కృషి వల్లనే జరుగుతుంది. ఏమా ఇందాక నేనే చెప్పినా కదా, ఇదే మీ ఎన్నికల స్కూల్లోనే మేము ఇలా కింద చదువుకొని మేము ఇంత పెద్ద వాళ్ళని అనుకోలేదు. ఊళ్ళో మా సార్ వాళ్ళు మా చెప్పిన నాకన్నా పెద్ద ఉద్యోగం తెలుసుకొని ఇంకా బాగా చదివి మీరు పుట్టిన ఊరికి, మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు, పాఠాలు చెప్పిన గురువులకు అందరికీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మరొకసారి అమ్మా 10th వాళ్ళకి అందరికీ ఇప్పుడే ఆల్ ద బెస్ట్. బాగా చదవండి. ప్యానిక్ కావద్దండి. 10th అంటే ఏదో పబ్లిక్ అనేది ఒక అభూత కల్పన ఏమీ లేదు. మీ హాస్టల్లో మీ పిల్లలు, మీ టీచర్లు నేర్పించే ఎదుగుతారో అవే వస్తాయి. అక్కడ మిమ్మల్ని చూసే గవర్నమెంట్ పేపర్ కూడా తయారు చేసేది. ఎవరో కార్పొరేట్ స్కూళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద అది ఉంటుంది. ఆ సబ్జెక్ట్ వేరు, ఆ పోర్షన్ వేరు. మన బేస్డ్ మన సిలబస్ బట్టి మనకి క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. మీరు ఎవరు ప్యానిక్ కావద్దండి.
ఏం దాని మీద ఆందోళన అవసరం లేదు. పీస్ఫుల్గా మంచి మైండ్తో శ్రద్ధతో చదవండి. బయట ఆలోచన పెట్టుకోవద్దు దయచేసి. అక్కడ ఎవరైనా ఉంటారో మీ టీచర్ గుర్తించి వాళ్ళని అప్పుడే అలర్ట్ చేస్తారు. వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి. బాగా చదువుకోండి, మంచి పేరు తీసుకురండి. చెప్పినా కదా, ఎవరైనా సరే ఫస్ట్ ఎవరైతే మండలానికి వస్తారో వాళ్ళకు మా బ్యాంక్ నుంచి ఒక 5,000, సెకండ్ వస్తే 3,000, థర్డ్ వస్తే 2,000. ఏమైనా ఇన్స్టెంట్ నీడ్ ఏదైనా ఉంటే కూడా గబ్బర్ సార్ నోటీస్ వేస్తే దాన్ని కూడా మేము అరేంజ్ చేయడానికి ఏమైనా అరేంజ్ చేస్తాం. అవసరం ఉంది ఖచ్చితంగా చేస్తాము. అమ్మా అందరికీ నమస్తే అమ్మా. బాగా చదవండి తల్లి. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వడ్ల మహేష్ గారు ఈ పిల్లల యొక్క ప్లే థింగ్స్ 2,000 విద్యార్థులందరికీ స్వాగతం సార్. హాస్టల్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మీరు మా హాస్టల్ నందు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినారు సార్. తర్వాత బుక్స్ ఉంచడానికి కావాల్సిన ర్యాక్ కూడా విద్యార్థులకు ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసినందుకు మా విద్యార్థుల తరఫున మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ బుక్స్ మీరు ఇవ్వడము, ర్యాక్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు చాలా ఆనందంగా ఇష్టంగా చదువుతున్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని చదవడానికి రాకపోయినా ట్రై చేస్తూ చదివినారు సార్. అందులో పరమానందయ్య శిష్యుల కథ, నీతి కథలు, తర్వాత పెద్దవాళ్ళ చరిత్రలు, సైన్స్కి సంబంధించినవి, అవన్నీ ఒకసారి చూస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతూ వస్తుంది. దీనికి కారణము మీ పూర్వ విద్యార్థులు సార్. 89-90 బ్యాచ్ మీ అందరికీ మళ్ళీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి స్ఫూర్తి ప్రతి విద్యార్థులకు రావాలి. ప్రతి బ్యాచ్కి వస్తే మాలాంటి హాస్టల్స్ అన్నీ డెవలప్ అవుతాయి, స్కూల్స్ డెవలప్ అవుతాయి. అతి ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా పఠనాశక్తి అనేది విద్యార్థుల్లో తగ్గిపోయింది. ఈ పఠనాశక్తిని పెంపొందించడానికి మీ లైబ్రరీ అనేది చాలా ఉపయోగపడింది. దానివల్ల మా విద్యార్థుల్లో చదవడము, దాన్ని పరిశీలించడము, దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఈ 4 స్కిల్స్ డెవలప్ అయినాయని నేను భావిస్తున్నాను. దాంతోపాటుగా మీరు అందించిన ఇండోర్ గేమ్స్ అంటే గది లోపల ఆడుకునేవి, క్యారమ్ బోర్డ్స్, చైనీస్ చెక్కర్స్, స్కిప్పింగ్ రోప్స్, తర్వాత ఇంకా లూడో గేమ్స్, ఇవన్నీ ఆడడం వల్ల పిల్లలకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. వాళ్ళలో ఉన్న న్యూరాన్స్ యాక్టివ్ అవుతాయి, ఇంకా బాగా చదువుతారు సార్. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 105 10th క్లాస్ ఉన్నారు. ఈ ఇయర్ నేను 105 మెంబర్స్ని 10th క్లాస్ చదివించాలి, ఎగ్జామ్ రాయించాలి, రిజల్ట్ తీసుకురావాలి. లాస్ట్ ఇయర్ నేను 71 10th క్లాస్ రాయిస్తే దాంట్లో నాకు 65 మెంబర్స్ పాస్ అయినారు. దాంట్లో స్కూల్లో 11,500 వస్తే 9 మా అమ్మాయిలు వచ్చినారు. దాంట్లో 538 జీ నందిని కొల్లా నందిని అని ఆ అమ్మాయి టాప్ వచ్చింది మా హాస్టల్ నుండి. అయితే పిల్లలందరూ పాస్ అవ్వడమే కాకుండా వీళ్ళందరినీ ఎంజేబీ ఎంట్రన్స్ రాయించడము, కస్తూరిబాలో అప్లై చేయడము, ప్రతి ఒక్క అమ్మాయిని మేము ఎన్రోల్ చేయడానికి ట్రై చేసినాం. అంటే ఇంటర్మీడియట్లో వాళ్ళని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని అప్లై చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా మోటివేట్ చేస్తూ ఇంటర్మీడియట్ చదవడము. తర్వాత రజిత అనే అమ్మాయి కడపలో ఎంజేబీ టాప్ సార్ అది ఐఐటి బేస్డ్ ట్రైన్డ్ ఉన్న కాలేజ్లో సీట్ వచ్చింది ఆ అమ్మాయికి. బహుశా ఆ అమ్మాయి ఐఐటి కూడా కొట్టచ్చు సార్. ఇక్కడ అమ్మాయి
అది మాత్రమే గుర్తించుకోవాలి, గర్వపడకూడదు. మేమే ఇంత తెచ్చుకున్నాము అన్నామంటే ఇంకా డౌన్ అయిపోతాము. ఇష్టపడతాము చదువును అని ముందుకు పోతే మనం ఇంకా మంచి రిజల్ట్ సాధిస్తాము. మీ అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు. మా విద్యార్థుల తరఫున ఇంకా చదువుతారు, మంచి రిజల్ట్ తెస్తారు. 105 ఫస్ట్ క్లాస్ మండలం ఫస్ట్ ఈసారి మా విద్యార్థులు వారి తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను. దాతలు మాకందరికీ ఆదర్శము. మేము కూడా మీ నుండి స్ఫూర్తి పొంది ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చేయాలని, మీరు చేస్తున్నందుకు మీకు మంచి ఆరోగ్యము ఆ దేవుడు ఇవ్వాలని మా విద్యార్థులకు ఇంత మంచి అవకాశం అలాగే ఇదే ప్లేస్లో ఇట్లే కూర్చొని బాగా చదువుకొని మా మిత్రుడు మా మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి రాజా హుస్సేన్ మన వెల్దుర్తి మండలంలోనే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అంటే కృష్ణగిరి వెల్దుర్తికి సంబంధించిన ఎటువంటి చిన్న సమాచారమైనా ఆయన ద్వారా ఎస్పీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాజా హుస్సేన్ గారికి పిల్లల ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొదట ఈ హాస్టల్లో లైబ్రరీ పెట్టాలనుకున్నాను అనుకుంటున్నాం మేడం. మాకు ఏమైనా పర్మిషన్ ఇస్తారంటే మన హాస్టల్ మేడం గారు మంచి హృదయంతో పర్మిషన్ ఇవ్వడము, దానికి మన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ వారు 600 బుక్స్ దగ్గర హాస్టల్కి డొనేట్ చేశారు. డొనేట్ చేస్తే మేడం గారు ఏం చెప్పారంటే, సార్ మీరు బుక్స్ ఇస్తున్నారు, మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది, బుక్స్ సరే మేడం మా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, మా బ్యాచ్ వాళ్ళను అడిగి నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది. మా బ్యాచ్ 89-90 బ్యాచ్ వాళ్ళు కొంత అమౌంట్ డొనేట్ ఇవ్వడము, ఆ ర్యాక్ లోపల బుక్స్ పెట్టిన ర్యాక్ డొనేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొంతమంది మా బ్యాచ్ వాళ్ళు పిల్లలు ఆదివారము శనివారము ఆడుకోవడానికి వాళ్ళకు కాస్త ఎప్పుడు చదువుతో పాటు వాళ్ళే అమౌంట్ డొనేట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్తో మీకు క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు, స్కిప్పింగ్ రోప్స్, రింగ్స్, కొన్ని వస్తువులు కావడం జరిగింది. కాబట్టి ఉపయోగించుకొని మంచిగా ఆడుకొని ఆరోగ్యకరంగా ఉంటూ మంచి చదువు చదివి హాస్టల్కి మంచి పేరు. మన హాస్టలే కంప్లీట్గా మన గర్ల్స్ హై స్కూల్లో మంచి రిజల్ట్ రావడానికి కారణమైంది. జిల్లాలోనే మన హాస్టల్ టాప్ రిజల్ట్ రావడం జరిగింది. అందుకే ఈ హాస్టల్కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. ఇప్పుడు మేడం గారికి అర్థం కాని పరిస్థితి ఉంది. మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరిస్థితి ఎవరికి ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి? కేర్ బాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ వదులుతున్నారు. నేను బాగా చూశాను నిజం. తర్వాత మేము ఇచ్చిన వస్తువుల్ని పాడు చేయకుండా బాగా ఉపయోగించుకొని, వాటితో పాటు బుక్స్ ఉన్నాయి మనకి. ఈ బుక్స్ చదివి మన చదువుతో పాటు మోరల్ వాల్యూస్, నైతిక విలువల్ని పెంపొందించుకొని ఒక మంచి పౌరులుగా మీరు బయటికి రావాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.